ఈరోజు ఏంటంటే నేను వంట చేయబోతున్నాను. రెడీగా ఉండండిరా. ఏంటి రెసిపీ అంటే రసం ఒకటి, ఎగ్ మసాలా ఒకటి. నేను చారుకి కావాల్సిన చింతపండు ఇంకా 2 టమాటో తీసుకున్నాను. చూడండి గాయస్, కర్రీ ఈ విధంగా వచ్చింది. మనకి చారు ఈ విధంగా వచ్చింది, కర్రీ మనకి ఈ విధంగా. హలో గాయస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఏంటంటే నేను వంట చేయబోతున్నాను. రెడీగా ఉండండిరా. ఏంటి రెసిపీ అంటే రసం ఒకటి, ఎగ్ మసాలా ఒకటి. సో నాకు వంట వచ్చు, అన్ని రావు కానీ కొన్ని వచ్చు అనమాట, లైట్గా. మంచి మంచి కట్టుబాట్లు సార్. సో నేను చేసే ఎగ్ మసాలా చాలా బాగుంటది. అవునా, నిజమా అనేటట్టుంది తెలుసు. పక్కా మీరు ఇష్టపడతారు. సో ఎండింగ్ వరకు చూడండి, చూసి మీ ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి, మీరు తినండి, ఎంజాయ్ చేయండి నా ఫుడ్ని. సో ఇంకా స్టార్ట్ చేద్దామా. నేనైతే 5 eggsతో చేస్తున్నాను ఎగ్ మసాలా. సో ఫస్ట్ నేను చారుకి కావాల్సిన చింతపండు ఇంకా 2 టమాటో తీసుకున్నాను. చింతపండు నిమ్మకాయ సైజులో ఉంటే చాలు. ఇది మనం వాటర్లో వేసుకొని బాగా చూడండి గైస్, చింతపండు ఇంకా టమాటో 2 కలిపి ఇలాగ స్మాష్ చేసి, తర్వాత నేను ఈ చెత్త అంతా కూడా బయటికి తీసేస్తాను అనమాట. నేను చారులో వేసుకోను. సో ఇందులో ఉన్న చెత్త అంతా కూడా ఈ విధంగా నేను పక్కకు తీసేసుకుంటున్నాను. పసుపు వచ్చేసరికి 1/2 స్పూన్ వేస్తున్నాను. వంట చేయడం మీద సింపుల్ అనుకున్నాను కానీ చాలా కష్టం అసలు. ఒక్కదాన్ని వీడియో తీసుకుంటూ అటువైపు చేసుకుంటూ అయితే అవ్వట్లేదు అసలు. ఓకే, ఎంతవరకు వచ్చింది చూడండి. ఫస్ట్ ఆనియన్స్ ఒక దాంట్లో తీసేసుకుందాం.
పగిలింది. యా, చూడండి గైస్, ఇలా పగిలినట్లయితే ఎగ్స్ ఉడికిపోయినట్లు అర్థం. సో ఇంక ఇవి నేను చూడండి గాయస్, కర్రీ ఈ విధంగా వచ్చింది మనకి. చారు ఈ విధంగా వచ్చింది, కర్రీ మనకి ఈ విధంగా వచ్చింది. మీరు వెయిట్ చేస్తున్న కర్రీ అండ్ రైస్ ఎలా ఉందో తిని చూపిస్తాను, చెప్తాను. అబ్బా, చాలా బాగుంది అసలు. అబ్బా సూపర్ సూపర్ ఉంది. ఈ కష్టానికి సగం ఫలితం అయితే దక్కింది, మిగతా సగం ఫలితం మీరే ఇవ్వాలి. మీ లైక్తోని, సబ్స్క్రైబ్తో. ఓకే, మరికొన్ని వీడియోలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్.